హలో ఆల్! లక్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. ఈరోజు మనం ఒక మంచి బ్రెడ్ పుడ్డింగ్ నో, 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 నో. బ్రెడ్‌తో స్వీట్ కాదు. ఆహ్, మిల్క్ బ్రెడ్ స్వీట్ నో, నో. చూద్దాం. ఏం రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నామో, ఈ రెసిపీ వచ్చిన దాన్ని బట్టి మనం పేరు పెడతాము. సో, ముందుగా మిల్క్ అయితే బాయిల్ చేసేసుకుందాము. ఈ షుగర్‌నయితే మనం క్యారలైజ్ చేసేసుకుందాము. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానెల్‌లో చూసి ప్రిపేర్ చేస్తున్నానండి. కానీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిద్దనైతే నమ్మకం అస్సలు లేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను ఇట్లాగా ప్రిపేర్ చేయడము. ఇంతకుముందు కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను గానీ, ఇలా ఎప్పుడు అయితే చేయలేదు. సో, చూద్దాము ఎట్లా వస్తుందో. సో, ఈ షుగర్‌ని అట్లాగా క్యారలైజ్ చేసేసుకుందాము. ఈ క్యారలైజ్ అయిన షుగర్‌ని మనము ఎందులో అయితే బేక్ చేసుకుంటామో ఆ ట్రేలోకి తీసేసుకుందాము. సో, అట్లాగా నేనైతే వాలంటైన్స్ డే స్పెషల్ గదా! సో, అందుకనే లవ్ సింబల్ షేప్‌లో ఉన్న ట్రేలోకైతే తీసేసుకున్నాను. దీన్ని మనము సెట్ చేసేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక బ్రెడ్ ప్యాకెట్‌కి నేనొక 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ 4 ఎగ్స్ ఫస్ట్ బీట్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇందులో షుగరేసుకొని షుగర్ కరిగే వరకు బీట్ చేసేయాలనమాట. అసలెంత భయంగా చేశానంటే ఎట్లా వస్తుందా రెసిపీ అని. అసలే ఎగ్స్ ఏమన్నా తేడా కొట్టిందంటే ఫుల్ స్మెల్ డర్టీ అయిపోయిద్ది మొత్తం. సో, చూద్దాం ఎట్లా వస్తుందో. షుగర్‌నైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము అది కరిగే వరకు బీట్ చేసుకుందాము. అండ్ ఫైనల్ పార్ట్ నెక్స్ట్ ఈ బ్రెడ్‌నొచ్చేసరికి మనం సైడ్స్ తీసేసుకుందాము. మనకి సైడ్స్ అవసరం లేదు. ఓన్లీ మిడిల్ పార్ట్ వరకు సరిపోతుంది. సైడ్స్ తీసేసి ఓన్లీ మిడిల్ పార్ట్ అయితే యూజ్ చేద్దాము. నేను నెక్స్ట్ ఇలా చిన్న పీసెస్ చేసుకొని నేను మిక్సీ జార్‌లో వేసి మిక్స్ చేసేసాను. ఇట్లా పౌడర్‌లాగా క్రమ్స్‌లా చేసేసుకున్నా అనమాట. మనం మిల్క్ బాయిల్ చేసుకున్నాం గదా! ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం అందులో వేసేసి మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ అది కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఈ ఎగ్ మిక్స్చర్ గూడా అందులో వేసేసి మొత్తం కలిపేసేయాలనమాట. సో, మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత వెనిల్లా ఎసెన్స్ ఒక 2, 3 డ్రాప్స్ వేసుకోవాలనమాట. నా దగ్గర ఒక కొంచెమే ఉంది. సో, నేనొక 2 డ్రాప్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందాక క్యారలైజ్ చేసుకున్న ట్రేలోకి ఈ మిక్స్చర్ మొత్తం ఏసేసుకొని ఒక దానిలో వాటర్ బాయిల్ చేసుకున్న ముందుగానే నేను ప్రీ బాయిల్‌కి పెట్టాననమాట. అందులో ఈ ట్రే పెట్టేసుకొని మనం బాయిలింగ్‌కి పెట్టేద్దాం. ఫైనల్ లుక్ అయితే ఇదే అండి. ఆహా! బానే వచ్చిందిలే. ఇంత సాఫ్ట్‌గా, ఇంత ప్లఫీగా ఉంది. చూస్తానికి యమ్మీగా ఉంది అనుకుంటున్నారు గదా! ఇప్పుడుంది అసలైన మ్యాటర్. చూడండి అసలు ఇది ఏంటో, దీని అవతారం ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. నాకసలు టేస్ట్ చూడాలని గూడా అనిపియలేదు. ఇది కోవాలా ఉంది చూస్తానికి. బట్ టేస్ట్ అయితే నేను చేయలేదండి. మా ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేసి బానే ఉంది అన్నారు గానీ, నాకసలు టేస్ట్ చేయాలని గూడా అనిపియలేదు. ఫస్ట్ షేప్ ఔట్ అవ్వగానే నాకసలు ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఏం తేడా చేశానో నేను నాకైతే అర్థం కాలేదనమాట. ఎగ్స్ ఎక్కువైందేమో అనుకుంటున్నాను నేను. సో, మీకు గనక ఈ రెసిపీ ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా ఛానెల్‌లో మాత్రం చూసి మీరు ప్రిపేర్ చేసుకోవద్దు. ఈ రెసిపీకి మీరేం పేరు పెట్టాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.